ఏ హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. మార్చ్ 14th బీబీ జోడీ వచ్చేసింది మళ్ళీ. అండ్ ఇది ఒక అలవాటు అయిపోయింది. అంటే ఒక సాటర్డే సండే వస్తేనే బీబీ జోడీ డ్యాన్స్ షో ఎపిసోడ్ చూస్తుంది అండ్ రివ్యూ ఇచ్చేది. ఈసారి ఏమంటే ఇంకా ధమాకా జోడీ పట్టాకా జోడీ అట్లేం లేదు ఇంకా. సో కంప్లీట్గా లైక్ ఇద్దరు జోడీస్ అంతా కంబైన్ చేసి లైక్ ఒకటే స్టేజ్ మీద ఉన్నారు ఈసారి. సో మజాకా జోడీ అని పెట్టినారు పేరు వాళ్ళు. అండ్ యా సో కమింగ్ టు ద ఎపిసోడ్ రివ్యూ. సో స్టార్టింగ్ ఏమంటే ఒక టాస్క్ ఇస్తారంటే అందరు జోడీస్ అందరికంటే ఎవరు మీరు చూస్తున్నారు యాజ్ ఎ విన్నర్ కానీ బీబీ జోడీలో. సో అప్పుడు అందరు ఏమంటే మానస్ అండ్ సృష్టి పేరే పెడతారు. సో ఆబ్వియస్లీ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు చేసే డ్యాన్స్ కానీ కొరియోగ్రఫీ కానీ చాలా చాలా బాగా చేస్తున్నారు. అండ్ దే డిజర్వ్ టు విన్. సో ఎక్స్ట్రాడినరీ వాళ్ళైతే, అంటే వాళ్ళ కన్సిస్టెన్సీ కూడా అట్లా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా. సో చాలా బాగా ఉంది. సో అందరు వాళ్ళ పేరే పెట్టినారు. అండ్ ఇంకా ఎవరు గెలవరని పెడితే ఇంకా మణికంఠ పింకీ పేరు ఇచ్చినారు. అండ్ మణికంఠ పింకీ పేరు ఇచ్చినారు. అండ్ ఇంకొక జోడీ అయితే ధనరాజ్ అండ్ భాను పేరు ఇచ్చినారు. సో కమింగ్ టు యాక్చువల్ జోడీ పర్ఫార్మెన్స్ ఈరోజు. సో ఫస్ట్ వచ్చేసి ధనరాజ్ అండ్ భాను బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ లిటరలీ నాకైతే సర్ప్రైజ్ అయినా చూస్తుంటే మాస్ బీట్స్ కూడా అంత బాగా చేస్తున్నాడు ధనరాజ్. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఆయన వచ్చేసి ఒక కమెడియన్ ధనరాజ్. సో అక్కడి నుంచి ఆయన డ్యాన్స్ ఇంప్రూవ్ చేసుకొని, అండ్ భాను ఈరోజు అయితే లైక్ చాలా ఇరక్కొట్టేసింది డ్యాన్స్ అసలు తను. అండ్ అంత బాగా చేసింది డ్యాన్స్. అండ్ వాళ్ళిద్దరు మాస్ బీట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఈరోజు కంప్లీట్లీ మాస్ థీమ్ ఉండే బీబీ జోడీలో ఈరోజు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుండే. అండ్ ఎవ్రీబడి అప్రిషియేటెడ్ దెమ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన టైటిల్ కంటెండర్స్ ఇంకా మానస్ అండ్ సృష్టి వర్మ. లిటరలీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఒక రేంజ్లో ఉంది ఈరోజు. అండ్ ఒక రేంజ్లో కుమ్మేస్తున్నారు డ్యాన్స్ ఇద్దరు, అంత బాగా చేస్తున్నారు. అండ్ సృష్టి అయితే మనకు తెలుసు అంటే తను బై డిఫాల్ట్ కొరియోగ్రఫర్. అండ్ తనకి డ్యాన్స్ మూవ్స్ అని చాలా ఈజీ తనకి. సో ఈజీగా ఎఫర్ట్లెస్గా చేసింది సృష్టి కూడా ఈరోజు. అండ్ అలవోకగా చేసేసింది. అండ్ ఎక్కడో మానస్ ఎనర్జీ లాస్ట్లో డ్రాప్ అయిందని అనిపించింది. అంటే వాళ్ళు సెట్ చేసింది అంత హై బెంచ్ మార్క్ ఉంది కదా. సో దాన్ని ఎక్కడో ఒక 1% మీట్ కాలేదేమో అనిపించింది ఈరోజు. సో ఓవరాల్ యాక్ట్ చూస్తే చాలా బాగా చేస్తారు. బట్ వాళ్ళు సెట్ చేసిన హై స్టాండర్డ్స్కి వాళ్ళే ఎక్కడో 1% తగ్గినారేమో అనిపించింది. బట్ అయినా కూడా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అండ్ యాజ్ యూజువల్ దే రాక్డ్ ఇట్ టోటలీ. సో లిటరలీ సూపర్. అండ్ సో ఇంకా వాళ్ళ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ అవుతున్నాయి. అండ్ ఇంకా మధ్యలో మనకేం తెలిసిందంటే ఇంకా శేఖర్ మాస్టర్ లైక్ తను కొరియోగ్రఫర్గా. సో తనేమంటే ఒక ఫిలిం కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్. సో ఆ టీం కూడా వచ్చినారు. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి మన మణికంఠ అండ్ పింకీ పర్ఫామ్ చేస్తారు. అండ్ లిటరలీ మణికంఠ అంత బాగా ఇంప్రూవ్ అయినాడు. అండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నాన్ డాన్సర్, అంటే ఒక కాలు కూడా కత్తిపేది రాదు మణికంఠకి. సో అక్కడి నుంచి తను వేసే ఎఫర్ట్స్ కానీ తను జర్నీలో ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చే విధానం కానీ చాలా బాగా చేస్తాడు. అండ్ వెరీ వెరీ గుడ్. బట్ పింకీ ఎక్కడో ఎనర్జీని మ్యాచ్ చేయలేదు. యాజ్ ఎ జోడీకి ఏమంటే ఇద్దరు కలిసి చేస్తేనే మీకు ఆ ఎనర్జీ కనిపిస్తుంది. సో పింకీ ఏమంటే మణికంఠకి తగ్గట్టుగా తను అంత పర్ఫామ్ చేయలేకపోయింది ఈరోజు. సో అక్కడ వాళ్ళ యాజ్ ఎ ఓవరాల్ యాక్ట్ చూస్తే యావరేజ్ కనిపించింది వాళ్ళది. సో అంతే ఫ్రెండ్స్. ఇంకా రేపు వచ్చేసి అమర్దీప్ నైనికాది ఉంది. రేపు అమర్దీప్ నైనికా యాక్ట్ ఉంది, #అమెరికాది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విశ్వ నేయాది కూడా ఉంది ఇంకా రేపు యాక్ట్. అండ్ శ్రీ సత్య అర్జున్ది కూడా ఉంది. సో వెయిటింగ్ ఫర్ దట్ వన్. అండ్ ఇంకా ఈరోజు క్వార్టర్ ఫైనల్స్ అనుకుంటా బీబీ జోడీ. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి సెమీఫైనల్స్. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఫైనల్స్ ఇంకా. సో ఇంకా ఈ బీబీ జోడీ ఇంకా హీట్ ఎక్కుతోంది. అండ్ ఇంకా టైటిల్ రేస్లో వీళ్ళిద్దరు ఉన్నారు. లైక్ అమర్దీప్ నైనికా ఉన్నారు, ప్లస్ మానస్ అండ్ సృష్టినే ఉన్నారు. సో సూపర్. ఈరోజు నాకు ఒకటి చేస్తారు చాలా బాగా ఇచ్చిందంటే, ఇప్పుడు అమర్దీప్ని కూడా అడుగుతారంటే ఎవరు గెలవాలంటే నాకు మా బావనే గెలవాలంటాడు. అంటే నాకన్నా మా బావ గెలవాలంటే మానసే గెలవాలని చెప్తాడు ట్రోఫీ. సో అట్లా అంత బాగా స్పోర్టివ్నెస్ కనిపించింది. అండ్ సూపర్. సో బీబీ జోడీ కూడా బాగుంది. అండ్ స్టార్ మా షోస్ అన్ని బాగున్నాయి. బిగ్ బాస్ నుంచి ఫాలో అవుతున్నాను. అండ్ బిగ్ బాస్ చాలా బాగా నచ్చింది ఈ సీజన్, తెలుగు బిగ్ బాస్. అండ్ బీబీ జోడీ కూడా బాగుంది. సో అంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా మూవీస్ వస్తున్నాయి. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ 19th, వెయిటింగ్ ఫర్ దట్ వన్ యాజ్ ఎ ఫ్యాన్, ఫర్ ఎవర్ ఈస్ ఫ్యాన్. అండ్ దురంధర్ కూడా పార్ట్ 2 వస్తుంది, ఇంకా ఎక్సైటెడ్. అండ్ ఇంకా త్వరలోనే ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది 28th March. సో ఎక్సైటింగ్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. అండ్ ఎంటర్టైన్మెంట్కి ఇంక కుదవలేదు ఇంకా. సో అంతే. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ March 15th ఎపిసోడ్తో నేను మీ ముందు ఉంటాను బీబీ జోడీ. దట్స్ ఇట్. జై హింద్.